రైట్, వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అండ్ వ్యూస్. రాజేంద్ర ప్రసాద్ గారు ఒక విషయం చెప్పండి. నిన్న మీ నాయకుడు మాట్లాడుతూ ఎస్ ఖచ్చితంగా కేసీఆర్ నాకు ఒక గిఫ్ట్ ఇస్తాడు, కానీ నేను 3 గిఫ్టులు ఇస్తాను అని చెప్పాడు. ఏంటి ఆ 3 గిఫ్టులు అనేది? మనం ఎక్కడికైనా వెళ్తే ఒక గిఫ్ట్ పెట్టుకున్న ఫంక్షన్కి ఒక గిఫ్ట్ ఇస్తారు, కానీ ఇక్కడ 3 గిఫ్టులు ఇస్తామంటున్నారు. ఇప్పటికే ఇక్కడ కేసీఆర్ ఆల్రెడీ గెలిచారు, 88 స్థానాలతో ఆయన గెలిచాడు, అధికారం చేపట్టారు. ఏంటి ఆ గిఫ్టులు, ఏమి ఇవ్వబోతున్నారు? చెప్తాడండి, వెండితెర మీద 3 గిఫ్ట్లు ఏంటనేది చూపెడతాడు చంద్రబాబు నాయుడు గారు. ముందే చెప్తే ఏమంటారు, ఆ యాంగ్జైటీ కానీ ఆ రుచి కానీ ఏం తెలుస్తుంది? టైం వచ్చినప్పుడు ఇచ్చి చూపెట్టి ఆ రుణం తీర్చుకోవటం జరుగుద్ది తప్పనిసరిగా. సో దానికి వాళ్ళు అంతా ఆత్రత పడిన అవసరంలా, భయపడిన అవసరంలా, ఆసక్తి చూపడిన అవసరంలా, తగిన సమయంలో తగిన విధంగా తగిన బహుమతులు 3 కూడా ఇవ్వటం జరుగుతుంది. ఆ 3 గిఫ్ట్లు కూడా అంటే తీసుకుంటానికి మట్టుకు వాళ్ళు సిద్ధంగా ఉండాలి. నిన్న కేటీఆర్ స్పష్టంగా చెప్పారు, ఏపీ ప్రజలపైన కానీ ఏపీ అభివృద్ధి పైన కానీ కనీసం అడ్డుకునే పరిస్థితి ఉండదు టీఆర్ఎస్ పార్టీ. కేవలం ఏదైతే 4.5 సంవత్సరాల చంద్రబాబు వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తం కప్పిపుచ్చుకోవడానికే ఇటు కేసీఆర్ పైన అదేవిధంగా మోడీ పైన విమర్శలు చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి, ఆయన అసమర్థత అని చెప్పేసి మాట్లాడారు. అదేనండి, ఇప్పుడు కేసీఆర్ గారు లేకపోతే కేటీఆర్ గారు, కవిత గారు, హరీష్ రావు గారు, వీళ్ళ ఎంటైర్ కుటుంబం అంతా కూడా బాగా చాతుర్యం ఉండేవాళ్ళు, బాగా మాటలు చెప్తారు, కథలు చెప్తారు. ఇదే అంటారు, నోటితో సానుభూతి తెలుపుతూ నొసటితో వ్యాకరించటం అంటే. వీళ్ళేమో లింపు సింపతి చూపెడతారు, మేము ఆంధ్రాకి సపోర్టు, ఆంధ్ర డెవలప్, ఆంధ్ర ప్రజలు తెలంగాణ జై కొట్టారు, అది కూడా గుర్తులేదా వాళ్ళకంటున్నారు. అది ఇక కొన్ని అనివార్యమైన పరిస్థితుల్లో అఫ్కోర్స్ వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు, కానీ వీళ్ళు ఆంధ్ర బాగా కోరుకుంటాం, ఆంధ్ర ప్రజలు మేలు కోరుకుంటాం అనేది ఒట్టి మాట. ఇప్పుడు ఉదాహరణకి కవిత గారే ఉన్నారు, పోలవరం ప్రాజెక్టును ఆపివేయమని ఆవిడ కోర్టులో కేసు వేశారా లేదా, లేకపోతే ప్రత్యేక హోదా ఇమ్మని చెప్పి మేము పార్లమెంట్లో గొడవ చేస్తా అంటే వాటికి అడ్డం పడి గొడవలు చేసింది ఈ టీఆర్ఎస్ పార్లమెంట్ ఎంపీలు కాదా? ప్రత్యేక హోదా మాకు ఎలా ఇస్తారు అని మొన్న ఎలక్షన్లో అజయ్ గారికి కూడా బాగా తెలుసు, మా మిత్రుడు రమణారెడ్డికి కూడా తెలుసు. టీఆర్ఎస్ పార్టీ అడ్డగోలుగా ఆంధ్రాకి ఎలా ప్రత్యేక హోదా ఇస్తారు, సోనియా గాంధీ నిన్న టీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ కావచ్చు ఏమంటున్నారంటే, మరొకసారి కేసీఆర్ ను బూచిగా చూపించి అక్కడ ఓట్లు రాల్చాలి, మళ్ళీ సెంటిమెంట్ రాజ్ చేయడానికే మళ్ళీ కేసీఆర్ బూచిగా చూపిస్తున్నాడు చంద్రబాబు తప్ప ఆయన చేసిన అభివృద్ధి పైన ఎందుకు చెప్పట్లేదు అనేది వాళ్ళు అంటున్నది. ఇక్కడ ఎందుకు కేసీఆర్ను తీసుకొస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు చేసిన దాన్ని మేము కూడా చేస్తున్నామని భ్రమపడుతున్నారు. కేసీఆర్ తాను చేసిన అభివృద్ధి చెప్పుకోలేక చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్ర ప్రజల్ని బూచిగా చూపెట్టి సెంటిమెంట్ రగిల్చి గెలిచాడు. అలాగే మేము ఇక్కడేదో కేసీఆర్ని బూచిగా చూపెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు అంతా బాహుబలి కాదు, బలవంతుడు కాదు. అంతా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ మీద చూపెట్టేంత ప్రభావం కేసీఆర్ ఆంధ్ర మీద ఏం చూపెట్టలేడు, రాజకీయ ప్రభావం ఏం ఉండదు. ఆయన మాట్లాడతాం, కేసీఆర్ అంటే ఎందుకు భయపడుతున్నారు, జగన్తో భేటీ కాగానే ఎందుకు అంత వణికిపోతున్నారు, అక్కడ ఉన్న మంత్రులు కావచ్చు మీలాంటి వాళ్ళని ఎందుకు వణికిపోతున్నారు అనేదే కదా వాళ్ళు అంటున్నది. ఆ భయం లేనప్పుడు రాజయ్య గారు ఒడిగిపోతున్నాడు, స్వెట్టర్లు తెచ్చి ఇమ్మన్నాడు, వేడి నీళ్ళు పెట్టి స్వెట్టర్లు తెచ్చి ఇమ్మన్నాడు. ఏంటి ఒడిగిపోయేది? మేము స్వాగతిస్తున్నాం కేసీఆర్ గారికి, శుభ్రంగా మా ఆంధ్ర బిర్యానీ ఎట్టా ఉండ అదేదో అన్నాడు, అదేదో బిర్యానీ అని, ఆ బిర్యానీ పెట్టి మంచి దావత్ ఇస్తాం. కేసీఆర్ గారిని చూసి వణిగిపోని అవసరం లేదు, మేము ఆహ్వానిస్తున్నాం, రమ్మనమంటున్నాం. ఇంకా వీలైతే గీతే మీ రహస్య మిత్రుడు, మీ ముసుగు మిత్రుడు, మీ కుట్రల మిత్రుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కూడా పొత్తు పెట్టుకోండి. పొత్తు పెట్టుకుని మా విజయవాడ వచ్చి బహిరంగ సభ పెట్టండి, తిరుపతి వచ్చి బహిరంగ సభ పెట్టండి, వైజాగ్ వెళ్ళి బహిరంగ సభ పెట్టండి, అవసరమైతే
తెలంగాణలో దమ్ముగా మేము క్యాండిడేట్లను పెట్టాం, టీడీపీ క్యాండిడేట్లని. మీ టీఆర్ఎస్ క్యాండిడేట్లను కూడా పెట్టండి. అక్కడ లేదు కదా టీఆర్ఎస్ పార్టీ పెట్టి మీరు తెలంగాణలో టీడీపీ ఉంది కాబట్టి మీరు పోటీ చేశారు. రాజయ్య గారు ఏం చెప్తారు? ఎస్ ఒక నిమిషం అండి రాజేంద్ర ప్రసాద్ గారు ప్లీజ్. రాజేంద్ర ప్రసాద్ గారు నేను వెల్కమ్ దమ్ అని చెప్పడానికి చెప్తున్నా. రాజేంద్ర ప్రసాద్ గారు ఆల్రెడీ ఇప్పుడు మా టర్న్ ఇప్పుడు చెప్పండి అన్న. మీరు బూచిగా చూపించి చంద్రబాబును బూచిగా చూపించి మీరు గెలిచారు తప్ప అక్కడ అంతా సీన్ లేదు కేసీఆర్ అంటున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారికి తెలియాల్సింది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజలు మీ నాయకుడి మొహం చూసి ఎవరికి ఓట్లేయరు, మీకే ఇయ్యరు. అట్లాంటిది మాకేంటి వేసేది? మిమ్మల్ని బూచిగా చూసి కాదు, మేము ఈ రాష్ట్రంలో అమలుపరిచిన రైతు సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లేశారు. ఇవాళ ఒక రైతు బీమా కానీ, రైతు బంధు కార్యక్రమం కానీ ఇవాళ కేంద్ర స్థాయిలో అమలు చేయాలనే పరిస్థితి ఉంది. అట్లాంటి సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప పరిపాలన ఇక్కడ జరిగింది. అది రేపు చూపిస్తారులేండి 4 months తర్వాత. ఎట్లా మాది ఆల్రెడీ మా మ్యాండేట్ అయిపోయింది, మాకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. మాకు ఇచ్చిన మ్యాండేట్ మేము చేసిన పరిపాలన, ప్రజలకు అందిన సంక్షేమ ఫలాలు, వాటి ద్వారా చేసిన అభివృద్ధి, ఈ తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చిన సుస్థిరత, శాంతి భద్రతలు మరియు నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 4.5 సంవత్సరాల్లోనే జరిగిన పరిణామాల దృష్ట్యా ప్రజలు మళ్లీ పట్టం కట్టారు తప్పితే చంద్రబాబు నాయుడు గారిని బూచి చూపించో మేమేం చూపించలేదు. మీరు కూడా రండి తెలంగాణ ఏపీకి వచ్చేయండి, మీరు కూడా పోటీ చేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ప్లస్ రెండోది ఇంకొక విషయం చెప్పాలి, రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా చెప్తాను. ఆయన కూడా ఏంటంటే మిస్ఇంటర్ప్రిట్ చేసింది ఏంటంటే ఎన్నికలప్పుడు స్టేటస్ ఎట్లా ఇస్తారు కాదు, స్టేటస్ కాదు, తెలంగాణ రాష్ట్రానికి మీరు ఇవ్వాల్సిన రాయితీలు, మీరు ఇవ్వాల్సిన సబ్సిడీలు, మీరు ఇవ్వాల్సిన జాతీయ ప్రాజెక్టులు ఇవన్నీ ఇస్తూ ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వమని చెప్పి ఎన్నికలప్పుడు కూడా మేము ప్రధానంగా చెప్తే హరీష్ రావు గారు మాట్లాడిన విషయం అది అందరికీ తెలిసిన విషయమే. మిస్ఇంటర్ప్రిట్ చెయ్యం, మాకు అవసరం లేదు, మేము క్లియర్గా చెప్తా ఉన్నాం ఇప్పటికి కూడా. ఒకటి తెలంగాణ రాష్ట్రంలో మీ రోల్ ఏంటనేది ప్రజలు ఆల్రెడీ చెప్పారు. రాబోయే రోజుల్లో మా నాయకుడు రోల్ భారతదేశం మొత్తం ఉంటుంది. నేను చెప్తా ఉన్నాను, నేను అందుకనే మేము చెప్తా ఉన్నాం, మేము భారతదేశం మొత్తం ఉంటుంది మన నాయకుడి రోలు. డెఫినెట్ గా కేంద్రంలో రాబోయే ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వంలో టిఆర్ఎస్ పార్టీ అలాగే మన కేసీఆర్ గారి ప్రమేయం అనేది ప్రస్ఫుటంగా. గండ్రా గారికి వెళ్ళే ముందు ఒక బ్రేక్, సారీ ఒక ఫోన్ ఏం తీసుకుందాము. విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ నేత మనకు ఫోన్ లైన్లో ఉన్నారు. విష్ణు గారు హలో. నమస్కారం. నమస్కారం అండి. 2 విషయాలు సూటిగా చెప్పండి. ఒకటి, ఈరోజు మమతా బెనర్జీ అక్కడ ఏదైతే ర్యాలీ చేపట్టిందో ఆ ర్యాలీకి అన్ని పార్టీలు, ఒక టీఆర్ఎస్ తప్ప ఇటు జగన్మోహన్ రెడ్డి తప్ప అన్ని పార్టీలు వెళ్ళారు. ఆ ర్యాలీని ఎట్లా చూస్తున్నారు? తర్వాత నిన్న చంద్రబాబు గారు మాట్లాడుతూ ఖచ్చితంగా ఈరోజు నాకు కేసీఆర్ గిఫ్ట్ ఇస్తానంటున్నారు. ఎస్, నేను 3 గిఫ్ట్లు ఇస్తాను కేసీఆర్కి అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఇక్కడ కూడా కేవలం కేసీఆర్ను బూచి చూపి అక్కడ చంద్రబాబు గెలవాలని చూస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ టీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. బీజేపీ ఎట్లా చూస్తుంది దీనికి సంబంధించి? ఈ 2 అంశాలకు సంబంధించి షార్ట్గా చెప్పండి. ముందుగా మా సోదరులు అజయ్ గారికి, గండ్రా వెంకటరమణారెడ్డి గారికి ఇద్దరికి శుభాకాంక్షలు. మా సోదరుడు అజయ్ గారు మంత్రి కావాలని కూడా ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు మా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన ఎంత చక్కటి తెలివైనటువంటి రాజకీయ నాయకుడు అంటే ఏ ఎండకు ఆ గొడుగు పడతారంటారు కదా, అది చాలా చక్కగా పడతారు. ఎందుకంటే 30 డిసెంబర్ 2018వ తేదీన చంద్రబాబు నాయుడు గారు హరికృష్ణ గారు చనిపోతే శవాన్ని పక్కన పెట్టుకొని టిఆర్ఎస్ పార్టీతో ఏం చర్చలు జరిపాడు? ఒక 30 సెకండ్లు. హరికృష్ణ గారు చనిపోయినప్పుడు టిఆర్ఎస్ తో పొత్తు కోసం ప్రయత్నించారా? చెప్పాను కదా మరి రాష్ట్రం దాంట్లో నేనేం చెప్పాను, నువ్వు నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఇద్దరం కలిసి పనిచేద్దాం, ఎక్కువ సీట్లు సంపాదిద్దాం, నేషనల్ లెవెల్లో కూడా ఒక ప్రత్యామ్నాయం కోసం అందరం కలిసి వర్క్ చేద్దాం, తెలుగు రాష్ట్రాలు బాగుపడతాయని చెప్పాను. తప్పలేదు కదా విష్ణువర్ధన్ రెడ్డి గారు? ఇప్పుడు రాజేష్ గారు తప్పలేదు కదా, 2 తెలుగు రాష్ట్రాలు కలిసి వెళ్ళడంలో తప్పలేదన్న తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుంది? ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ ఆంధ్ర వాళ్ళని తిట్టింది, ఆంధ్ర ద్రోహుల పార్టీ, మనల్ని ఇంత అవమానం చేసిన పార్టీని ఎట్లా కలుస్తారని అన్నారు. నేను ఇప్పుడు అడుగుతున్నా, ముందు గెలిచింది ఎవరు? ముందు అడుక్కుంది ఎవరు? ముందు బతిమాలకుంది ఎవరు? తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు. ఇప్పుడు నేను వినిపించిన మాటలు ఇవేమి
మామూలుగా ఏది 50 లక్షలు దొరికిపోయి ఓటుకు నోటు కేసులో మాట తప్పినట్లు కాదు. ఇవి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది లైవ్ లో. అంటే తెలుగుదేశం పార్టీ కలిస్తే వాళ్ళు కలిస్తే సంసారం, వేరే వాళ్ళు కలిస్తే ఇంకో పని. అంటే విశ్వసనీయత గంటకో మాట పూటకో మాట, మన చేతిలో కొన్ని ప్రచార సాధనాలు ఉన్నాయి కాబట్టి ఏమైనా దుమ్మెత్తిపోయిందని చెప్పి మాట్లాడడం అనేటువంటిది సరైనది కాదు. ఈ రోజు ఏం సమాధానం చెప్పుకుంటారు ఈ మాటలకు? ఒకటి కాబట్టి తెలుగుదేశం పార్టీ టిఆర్ఎస్ పార్టీ చీకొట్టిన తర్వాత, టిఆర్ఎస్ పార్టీ దగ్గర రాకుండా పోయిన తర్వాత కాంగ్రెస్ దగ్గరికి పోయింది. కాబట్టి వీళ్ళు ఇప్పుడు మాట్లాడేదానికి నైతిక హక్కు కేసీఆర్ గారి మీద కానీ టిఆర్ఎస్ పార్టీ మీద కానీ లేదు. ఒక్క నిమిషం విష్ణువర్ధన్ రెడ్డి గారు మీరు ఒక్క నిమిషం. రాజేంద్ర ప్రసాద్ గారు విన్నారు కదా మీరు? విన్నా అదే విష్ణు, నాకు నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పలే, వాళ్ళిద్దరికీ చెప్పావు. అంత కడుపు మంటగా ఉందా ఏంటి నా మీద, మా పార్టీ మీద? మరి చాలు పాలిటిక్స్, మరి అంత కడుపు మంట పెట్టుకోబాక బ్రదర్. మా గండ్రకిను అజయ్ గారికి చెప్పాడు ఆయన. గ్రీటింగ్స్. విషయానికి వస్తే మా తమ్ముడు విష్ణు బీజేపీలోనే ఉన్నాడు కదా, వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళిపోయాడా? బీజేపీలో నాకు కొంచెం డౌట్ వచ్చింది, ఏమన్నా నేను మిస్ అయ్యానా అని. బీజేపీలోనే ఉన్నాడా? విష్ణువర్ధన్ రెడ్డి గారు వింటున్నారా? పూర్తిగా వైఎస్ఆర్ పార్టీ అధికారి. ఓకే చెప్పండి రాజేంద్ర. తాపిగా ఇని మళ్ళీ దాని మాటను ఎలా మెలికి కాదు, జాగ్రత్తగా ఆ మాటను ఎలా మెలికి తిప్పి కాదు రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఒకటి రాజేంద్ర ప్రసాద్ మేము నిన్న కూడా చర్చ జరిపాము. నిజంగా అంటే బాబు కలవాలనుకున్నాడు, టీఆర్ఎస్ పార్టీతో కలిసి వెళ్ళాలనుకున్నాడు, తెలుగు రాష్ట్రాలు బాగుపడాలి, బాగుండాలి, అభివృద్ధి చెందాలి కాబట్టి కలిసి వెళ్ళాలనుకున్నాము, కానీ వీళ్ళు కలవలేదు అన్నారు. మరి కరెక్టే కదా, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తోటి కలిస్తే అప్పుడే మళ్ళీ ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? టీఆర్ఎస్ ఆ రోజుల్లో ఆంధ్ర ప్రజలను ఈ రకంగా తిట్టాడు, ఆ రకంగా తిట్టారు, పూజారులను తిట్టాడు, ఈ రకంగా ఇప్పుడు ఎందుకు మీకు గుర్తొచ్చింది? మరి ఆ రోజు గుర్తు రాలేదనే కదా. మీరు ఒకటి ఇచ్చేయాలండి, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన సమయం, సందర్భం, లేకపోతే బ్యాక్గ్రౌండ్. ఆయన ఈ రోజున హరికృష్ణ గారు చనిపోయిన రోజున చెప్పటం కాదు ఇది. మనం ప్రాంతాలుగా విడిపోయిన ప్రజలుగా కలిసి ఉందాం, మన అందరూ తెలుగు భాష మాట్లాడే తెలుగు జాతి, మనం కొట్లాట్లు గొడవలు లేకుండా అన్నదమ్ముల్లాగా ఉండి న్యాయబద్ధంగా సమస్యలను చేయగలమని నాయుడు గారు కాంగ్రెస్ ఏం చెప్తే ఒకసారి చూద్దాం, మనం చూసాం. ప్లీజ్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విష్ణు గారు ప్లీజ్ ఒక్క నిమిషం, రాజేంద్ర ప్రసాద్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం, మనం గంట గారిని అడుగుదాం. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ రోజు టీడీపీ చెప్తుంది, ఆ రోజుల్లో సెంటిమెంట్ రాజేసి కేసీఆర్ గెలిచారు, ఇప్పుడు కూడా అంటే వీళ్ళు చెప్తున్నారు మమ్మల్ని కేసీఆర్ను బ్యూచు చూపించి చంద్రబాబు గెలవాలని చెప్పేసి చూస్తున్నారు. వీళ్ళు ఏం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ? ప్లీజ్ ఒక్క నిమిషం అండి విష్ణు గారు ప్లీజ్, చాలాసేపు అయింది మనం కాంగ్రెస్ వర్షన్ తీసుకుంటాం. అంటే రాజకీయాలు ఎట్లయిపోయినాయంటే చేసిన అభివృద్ధి మేనిఫెస్టో మేమేం చేస్తాం ఇది బంద్ చేసిండ్రు. మొన్న కాంగ్రెస్ పార్టీ టీడీపీ కలిసి ఎలక్షన్లో క్యాంపెయిన్ చేస్తే అసలు క్యాంపెయిన్ అంతా పక్కకు పెట్టి చంద్రబాబునే ఒక అస్త్రంగా తీసుకొని కేసీఆర్ క్యాంపెయిన్ చేసాడు. మొత్తం చంద్రబాబే, సబ్జెక్టే లేదు ఇక. డెఫినెట్గా ఇప్పుడు ఏముంటుంది, నువ్వు చెప్పిన విద్య నిరాక్ష అన్నట్టు నువ్వు చెప్పినావు కదా, నువ్వు ఇక్కడ ఆయన గతంలో ఏమన్నాడు, ఏం బిర్యానీ అన్నాడు, లేకపోతే ఆయన ఏమన్నాడు, ఇవన్నీ ఇప్పుడు అంటే ఇప్పుడు అంతే కదా. లేకుంటే నాకు డౌట్ ఏంటంటే మ్యాచ్ ఫిక్సింగ్ మన ఇంటర్నల్గా మన ఉన్నదా అయింది, లేకుంటే అనుమానం వస్తుంది. అంటే నేను ఒక కాంగ్రెస్ ఒక సగటు మానవుడికి ఒక అనుమానం వచ్చే విధంగా ఈరోజు ఒకటేనండి, చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, ఇప్పుడు వారేమంటున్నారు అసలు కేసీఆర్ గారు ఆల్ ఇండియా లీడర్, ఇది ఆయన మామూలు కాదండి. ఇప్పుడు రాజకీయాల్లో ఏమిటది, సెల్ఫ్ ప్రమోషనే ఉంటుంది. ఎవరు మనం ఓన్ చేసుకోవాలనే పద్ధతిలో ఎవరికి వాళ్ళు చేసుకున్నట్టు కనబడతా ఉన్నది. ఈరోజు ప్రజలకు కావాల్సింది ఏంది, స్పెషల్ స్టేటస్ విషయంలో బీజేపీ ఇంతకుముందు విష్ణు చాలా అద్భుతంగా ఇద్దరు కూడా మాటలు చెప్పడం, మా సోదరుడు రాజేంద్ర ప్రసాద్ కానీ మా విష్ణు కానీ చాలా ఎక్స్పర్ట్స్, చాలా రియల్లీ వాళ్ళు సమయస్ఫూర్తి అసలు సబ్జెక్టులకు రాకుండా ఆయన అసలు స్పెషల్ స్టేటస్ ఇస్తామని మోడీ గారు 2 సభల్లో చెప్పి
అసలు స్పెషల్ స్టడీస్ కూడా రాజ్నాథ్ సింగ్ చెప్పారు అది కట్టుబడి ఉంటాడు, అమలు కాదు. ఇక తెలంగాణలో కూడా వీరు మా అజయ్ గారు ఏమంటున్నారు, మేము స్పెషల్ స్టేటస్ కట్టుబడలేదు, మేము తెలంగాణకి ఇచ్చేది మాత్రం. ఇప్పుడే గుర్తుకొచ్చిందా మీకు? ఇప్పుడే నరేంద్ర బాయ్ ప్యార్ చాయే మొహబ్బత్ చాయ్ అన్నప్పుడు ప్యార్ మొహబ్బస్తే ఏమైనా అయ్యేది ఉందా? ఇక్కడ ఏం కావాలో ఇచ్చిన విభజన చట్టంలో పెట్టినటువంటి అంశాలనే 4.5 సంవత్సరాలనే మనం సాధించుకోలేకపోయినాం. ఈరోజు అక్కడ కూడా ఏమన్నాడు, స్పెషల్ స్టేటస్కి ఆల్టర్నేట్గా నేను ఇస్తానని ఆడ ఒక ప్రయత్నం చేస్తామని చెప్పి ఏమి ఇవ్వకుండా, క్యాపిటల్ సిటీకి సరిగ్గా డబ్బులు ఇవ్వకుండా, స్పెషల్ స్టేటస్కు కావాల్సినటువంటి ఊరికేనే మాటలు వాళ్ళు లెక్కలు చెప్పట్లేదనే కదా బీజేపీ చెప్తుంది. లెక్కలు చెప్పేది లెక్కలు చెప్పేదేమో లెక్కలు కావాలనుకుంటే అది కారణం కాదు. ఈరోజు బీజేపీ 2 తెలుగు ప్రజలను మోసం చేసింది. ఇద్దరికి ఇచ్చిన విభజన చట్టంలో పెట్టిన హామీలు ఏది కూడా అమలు చేయలేదు. కాబట్టి 103 స్థానాలలో మరి డిపాజిట్లు కోల్పోయింది. అక్కడ కూడా ఏంటంటే ఫ్రెండ్లీ చేయాలని చూస్తుంది. కాసేపు జగన్మోహన్ రెడ్డితో కేసు చంద్రబాబుతో అయిపోయింది, ఇప్పుడు జగన్తో సఖ్యత. జగన్ కూడా రేపు ఎట్లా ఏం చెప్పుకుంటాడు స్పెషల్ స్టేటస్ విషయంలో? కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒప్పించగలిగాడు కదా టీఆర్ఎస్ పార్టీని, ఏ ప్రత్యేక హోదాకు మేము అనుకూలం అని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒప్పించగలిగాడు. ఏం సక్సెస్ ఎట్లుందంటే ద్వంద్వ విధానం. టీఆర్ఎస్ కూడా ద్వంద్వ విధానం ఏమిటి? అసెంబ్లీ పార్లమెంట్లో ఏమో వెదర్ ఈజ్ ద గవర్నమెంట్ అధ్యక్ష ఆమె చెప్పింది, మా కవితక్క ఏం చెప్పింది, ఇవ్వమని చెప్పింది. హరీష్ రావు వచ్చి ఎట్లు ఇస్తారు, ఇక్కడ పరిస్థితులు తరలిపో అంటే హరీష్ రావుకి ఒక విధానం, కవితది ఒక విధానం, కేసీఆర్ది ఒక విధానం, కేటీఆర్ది ఒక విధానం. పార్టీది ఒకటే విధానం ఉండాలి. ఇప్పుడు పార్టీ ఒకటే విధానం ఉండాలి. అంటే లేదు, ఎట్లా నమ్ముతారు అంటే సమయానుభావంగా ఇష్టానుసారంగా మన యొక్క వర్షన్స్ మాట్లాడితే మారుస్తే ఉండదు. అల్టిమేట్గా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని మరి కలిసే సందర్భంలో, మీరు కలిస్తే కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుతో కలిసి పోటీ చేస్తేనే ఒక విధానం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు కలిస్తేనేమో ఇంకొక విధానం. అంటే ద్వంద్వ విధానాలు ఇరు రాజకీయ పార్టీలు అవలంబిస్తున్నాయి. కాబట్టి అల్టిమేట్గా సమయం ఒకసారి వెంకటరమణారెడ్డి గారు మా బ్రదర్కి ఒక మాట చెప్పాలి. మేము ఒక్క నిమిషం నాది కంప్లీట్ చేశాక నువ్వు చెప్పు. ద్వంద్వ విధానాలు మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీ ద్వంద్వ విధానం ఇక్కడే చెప్తున్నా. మొన్న మీరు తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు, రేపు ఆంధ్రలో పెట్టుకుంటారా పెట్టుకోరా? ఒక మాట చెప్పండి. మీ విధానం ద్వంద్వ విధానం ఇప్పుడే అర్థమైంది. ఇప్పుడే అర్థమైంది మీ ద్వంద్వ విధానం. ప్లస్ రెండోది 4.5 సంవత్సరాల్లో విభజన మీద మీరు మీ యూపీఏ గవర్నమెంట్లో మీ ప్రైమ్ మినిస్టర్ ఆన్ ది ఫ్లోర్ ఇచ్చిన దాని మీద మీరేమైనా పోరాటం చేశారా? హైకోర్టు కోసం పోరాటం చేసింది ఎవరు? మేము సాధించింది ఎవరు? యువర్ పార్టీ. మీరు ప్రతిపక్షంలో ఉన్నారండి. మొన్న 4.5 సంవత్సరాలు మీరు పార్లమెంట్ లో ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉండి మీరు ఏమైనా పాత్ర పోషించారా విభజన హామీలను సాధించడంలో? తెలంగాణ రాష్ట్రం నుంచి కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీని అక్కడ మాట్లాడించడంలో కానీ ఏ రోజు కూడా కనీసం మాట్లాడలేదు. మేము కొట్లాడింది టీఆర్ఎస్ పార్టీ. ప్రతి సమావేశంలో కూడా హైకోర్టు విభజన కోసం కొట్లాడింది టీఆర్ఎస్ పార్టీ, ఎయిమ్స్ కోసం కొట్లాడింది టీఆర్ఎస్ పార్టీ, మన కాళేశ్వరం ప్రాజెక్ట్ కి జాతీయ హోదా ఇవ్వమని చెప్పి కొట్లాడింది. ఎన్టీ రామారావు ఒక చీఫ్ మినిస్టర్ గా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం విధానం మీద ఒకరోజు హైదరాబాద్ ట్యాంక్ బండి మీద ధర్నా చేసిండు. కేసీఆర్ గారు ప్రేమ కావాలని అడిగిండు, కానీ నా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలి, అవి అమలు కావాలని అడిగిందా? అరే తెలంగాణ కోసం ఒక్కరోజు సార్ ఆయన ప్రాణమే ఇవ్వడానికి సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి నిదానంతో ముందుకు చెప్తారు. ఆయన వల్లనే ఇవాళ నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నావు. ప్రజలు మిమ్మల్ని దూరం రాష్ట్రంలో ఎందుకు పెట్టారు? మిమ్మల్ని దూరం మీకు ఎందుకు ఇవ్వాలి అధికారం? రాజేష్ ఒక్క నిమిషం. అంతకుముందు మీరు మంచి ప్రశ్న అడిగారు. ఈ రోజు కలకత్తాకు పోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని. ఇప్పుడు నేను ఒక విషయాన్ని అడదలుచుకున్నా. ఇప్పుడు 13 జిల్లాల పార్టీ, ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మూసేశారు. వాళ్ళ కేంద్ర కార్యాలయం ఉన్న తెలంగాణలో వాళ్ళ పార్టీ లేదు. ఇప్పుడు మా అజయ్ అన్న పార్టీ 10 జిల్లాల పార్టీ, అంటే జిల్లాలు పెంచుకున్నారు అనుకో, అది వేరే సంగతి. 30 జిల్లాలు చేసుకున్నారు అనుకో, 10 జిల్లాల పార్టీ. వీళ్ళు పక్కన ఒరిస్సాలో పోయి వార్డు మెంబర్ కు పోటీ చేయలేరు, ఆ పక్కన ఉన్నటువంటి తమిళనాడులో పోయి పార్టీ చేయలేరు. ఒకవేళ మా సోదరుడు గండ్ర ఉన్న పార్టీ పాపం అది జాతీయ పార్టీని కానీ పేరు గొప్ప, ఇప్పుడున్న పరిస్థితుల్లో పాపం 50 సీట్లు ఎంపీలు లేవు. నేను ఒకటే చెప్తున్నా సూటిగా,
కలకత్తా ర్యాలీలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నేను చక్రం తిప్పినాను, బండి తిప్పినాను, ఢిల్లీకి పోయాను అంటున్నాడు కదా. చంద్రబాబు నాయుడు గారు పోకముందు కనీసం కాంగ్రెస్ కూటమి కొంచెం బలంగా ఉండే. నవీన్ పట్నాయక్ గారు చంద్రబాబు నాయుడు గారు పోతానట్లే నేను రాను అని అన్నాడు. అనడమే కాదు, కేసీఆర్ గారు కవిత ఏదో పోలవరానికి వ్యతిరేకంగా ఎప్పుడో మాట్లాడిందని చెప్తున్నాడు. ఏకంగా పక్కన ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ గారు చంద్రబాబు నాయుడు గారు రోజు విమానం వేసుకొని కలిసి వస్తాడే, ఆయనే పోలవరానికి అడ్డంగా సుప్రీంకోర్టు కేసు చేశాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారు పోలవరానికి సంబంధించిన విషయంలో అడ్డం ఉన్నా కూడా రాజకీయంగా కలుపుతాడు. ఇక్కడ చూడండి తమాషా ఎట్లుందో. రెండు, నవీన్ పట్నాయక్ రానని చెప్పేశాడు. ఈ రోజు కేజ్రీవాల్ గారు కాంగ్రెస్ తో కలవనని చెప్పాడు. ఇంకా వాళ్ళతో కలవను అనేటువంటి సంఖ్య రోజు చివరకు పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న ర్యాలీలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి రెండు ఎంపీ సీట్లు ఉత్తరప్రదేశ్ లో ఇచ్చి మమతా బెనర్జీ మాయావతి అఖిలేష్ యాదవ్ రెండు సీట్లు ఇచ్చి వాళ్ళు 78 సీట్లు పంచుకునేసినారు కాంగ్రెస్ వదిలేసి. వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోయారు. ఇంకా కొత్తగా ఈ రోజు ఏంటంటే నేను ఒక విషయం ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రకటన చేశాడు, మేము కాంగ్రెస్ తో కలవము, నేను వాళ్ళతో కలిసి పోటీ చేయట్లేదని. చివరకు కలకత్తాకి ఢిల్లీకి ఇంకా చంద్రబాబు నాయుడు గారు పోకనే సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎందుకు రావట్లేదు ఈ రోజు కలకత్తా ర్యాలీకి? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ కూటమిలోకి పోయాలకు తెలంగాణలో పోయింది, నవీన్ పట్నాయక్ బయటికి వెళ్ళిపోయాడు, మాయావతి బయటికి వెళ్ళిపోయింది, తర్వాత అఖిలేష్ యాదవ్ బయటికి వెళ్ళిపోయాడు, తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి కలవనంటున్నాడు కాంగ్రెస్ తో. కేవలం చంద్రబాబు వాళ్ళు అంటారు. కూటమి చంద్రబాబు నాయుడు గారు చేరిన తర్వాత విచ్ఛిన్నం అయిపోయింది. ఆంధ్రాలో కొన్ని పత్రికలు టీవీలు జాకీలు పెట్టి లేపుతున్నాయి కానీ అంత తప్ప ఏమీ లేదు. కాంగ్రెస్ ఏంటంటే కనీసం చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కూటమిలో నుంచి బయట పెడితే ఇంక 2-3 పార్టీలను వస్తాయి, ప్రతిపక్ష హోదాన దక్కుతుంది. 2019 ఎట్లా చంద్రబాబు నాయుడు వీళ్ళు ఎవరు కలిసినా కూడా మొన్నటి విశ్వనాథన్ రెడ్డి గారు మొన్నటి వరకు మీరు ఉంటుంది కదా, అప్పుడు మీకు తెలియదా? కలకత్తాలో మొన్నటి వరకు చంద్రబాబు మీ దగ్గర ఉన్నప్పుడు తెలియదా మీకు? రాజేష్ గారు కలకత్తా ర్యాలీకి సిపిఎం ఎందుకు రాలేదు చెప్పమని రాజేంద్ర ప్రసాద్ గారిని. ఇప్పుడు నేను చెప్పిన పార్టీలంతా ఎందుకు రాలేదు చెప్పమని చెప్పండి. మరి ఈయన పోయిన తర్వాత చక్రం తిప్పాలి కదా, ఎందుకు తిప్పట్లేకపోతున్నాడు? చంద్రబాబు నాయుడు గారు పోయిన తర్వాత కూటమి విచ్ఛిన్నం అయిపోయింది. తెలంగాణలో ఎట్లయితే చంద్రబాబు నాయుడు అడుగు పెడతాను ఓడిపోయిందో, కాంగ్రెస్ పార్టీ మీద మాకు బీజేపీ మీద పాలు పోశారు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ లో చేరి. అలా అని చెప్పి మీకేం రాలేదు కదా తెలంగాణలో? 103 స్థానాల్లో మీకు డిపాజిట్ లేకుండా చేశారు. మీరు ఒకటేనండి, ఇప్పుడు 15 సీట్లు గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ 10 సీట్లు ఇప్పించుకొని 30 ఏళ్ళు అన్న ఎన్టీ రామారావు గారు వ్యతిరేకంగా పార్టీని పట్టి వాళ్ళ పోయి కాంగ్రెస్ వాళ్ళ మోచేతులు నీళ్ళు తాగారు పాపము. ఇంత తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ. అంటే నేను ఏం చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు కూటమిలోకి పోయిన తర్వాత కాంగ్రెస్ ఎట్లయితే తెలంగాణలో మునిగిపోయిందో దేశంలో కూడా మునిగిపోయింది. మళ్ళీ ఒకసారి ప్రధానమంత్రి అవుతున్నాడని చెప్తున్నా. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒక బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత మరి దీనికి సంబంధించి రాజేంద్ర ప్రసాద్ గారు ఏం చెప్తారో చూద్దాం. ఒక బ్రేక్ తీసుకుందాం.